ఏంది కనిపెట్టాల బాగా బాగుపోతుంది ఇదైతే రథం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానంది దగ్గరకైతే వచ్చాము, కానీ లోపలికైతే ఫోన్ అయితే అలవాలేదు. మహానంది గురించి, ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే మీకైతే తెలియజేస్తాను. నిన్నైతే ఈ అహోబిలం నుంచి ఈ నైట్కి వచ్చి ఈరోజు మహానంది ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ కొన్ని విషయాలైతే ఈ మహానంది గురించి కొన్ని విషయాలైతే మీకైతే తెలియజేస్తానండి. దీనికి ఒక కథ అయితే ఉందండి. ఆ కథ ఏంటంటే, పరశురాముడు వచ్చేసి ఈ 3 లోకాలు దర్శనం చేసుకునే దానికైతే వెళ్తాడండి. ఫస్ట్ అయితే బ్రహ్మ దగ్గరకైతే వెళ్తాడండి. బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఈయన్ని జపంలో ఉండి ఈ పరశురాముడిని పట్టించుకోకుండా, ఈయన వాళ్ళని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండటం వల్ల ఈ పరశురాముడైతే వాళ్ళకి శాపం అయితే పెడతారండి. ఎలాగంటే ఈ కలియుగంలో మీకు గుడులు గోపురాలు లేకుండా, పూజలు లేకుండా ఉంటారని చెప్పిస్తాడు. అప్పుడు చెప్పించేసిన మాట అప్పుడు మళ్ళీ వచ్చేస్తాడండి పరశురాముడు. వచ్చేసిన మాట మళ్ళీ కైలాసం పోతాడు. కైలాసంకి పార్వతి పరమేశ్వరుల కాడికైతే వెళ్తాడండి. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నాట్యం చేస్తూ వాళ్ళు విలాసాలలో వాళ్ళు ఉంటారండి ఇద్దరు. ఈ పరశురాముడు వాళ్ళ కాడికి పోయి వాళ్ళని పిలుస్తాడండి. పిలిచినప్పుడు కూడా ఈ శివుడు కానీ పార్వతి కానీ ఈ పరశురాముడిని ఏం పట్టించుకోకుండా ఉండటం వల్ల పరశురాముడికి మళ్ళీ కోపం వచ్చేసి, నీకు కలియుగంలో లింగ పూజ తప్ప నీ విగ్రహాలకి పూజ చేయరని శాపం అయితే పెడతాడండి. అక్కడి నుంచి వచ్చేసిన మాట విష్ణుమూర్తి దగ్గరకైతే వెళ్తాడు. మళ్ళీ వెళ్ళినప్పుడు తర్వాత విష్ణుమూర్తి తర్వాత లక్ష్మీదేవి ఇద్దరు శాశ్పానుపు మీద కృష్ణుడైతే పనుకుంటే లక్ష్మీదేవి కాళ్ళతో ఈయన పరశురాముడు వాడికి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ కూడా వాళ్ళిద్దరూ పట్టించుకోకుండా ఉండటం వల్ల పరశురాముడు కృష్ణుడిని కాలుతో దంతాడు. కాలుతో దన్నప్పుడు లక్ష్మీదేవికి పాపం వచ్చి కాలుతో ఎదుర్రమ్మను తంతాడనమాట. అప్పుడు లక్ష్మీదేవికి పాపం వస్తుంది. పాపం వచ్చినా కూడా కృష్ణుడైతే ఆయన్ని సత్తపెట్టినా కూడా లక్ష్మీదేవి పాపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈ కృష్ణుడైతే ఈ పరశురాముడిని ఏమనకుండా ఆయన్ని ఆ శేషపాను కింద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కింద కూర్చొని, కృష్ణుడు కాళ్ళు కింద కూర్చొని ఆ కాళ్ళు వత్తుతా ఆయన గర్వం ఎక్కడుందంటే అరికాల్లో కొన్నైతే ఉంటుందండి. వత్త ఆ కొన్ననైతే వత్తుతాడన్నమాట. అప్పుడు ఈ పరశురాముడికి జ్ఞానోపదం అంటే ఆ గర్వం అనేది పోద్ది అనమాట. ఆ గర్వం అనేది పోయి అప్పుడు మహావిష్ణుని పూజిస్తూ దండం పెట్టుకుని, ఆ స్వామి నాది తప్పు అయిపోయింది అని క్షమించమని ఇప్పుడు కోరుతాడు అనమాట. అంటే పరశురాముడు అయితే ఆ గర్వం అనేది తగ్గిపోయి ఆయనైతే వెళ్ళిపోతాడండి. పరశురాముడు అయితే వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణ పరమాత్ముడు అయితే ఈ లక్ష్మీదేవి ఎక్కెళ్ళిందని ఎత్తుక్కుంటూ ఈ లక్ష్మీదేవి అయితే పైనుంచి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఈ భూలోకంకి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఆమె లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కిందకైతే
ఈయన కూడా కిందకి దిగేసి అనమాట. అప్పుడు ఈ వేడుకొండల శ్రీనివాసుడు కదా, శ్రీనివాసుడు అయ్యి కిందకైతే వస్తాడండి. అప్పుడు ఈ కొండల్లో, ఆ తిరుమల కొండల్లో తిరుగుతూ ఆమెను ఎత్తుక్కుంటూ లక్ష్మి అంటూ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికైతే వస్తాడండి. ఇక్కడికే కదా ఫస్ట్ వచ్చేదే. ఫస్ట్ అయితే ఈ మహానంది దగ్గరకైతే వస్తాడండి ఎత్తుక్కుంటూ. ఈడ కనిపిపోయేలేకే, ఒక పొద్దుపోయేలేకే, ఆయన ఆకలి అయ్యేలేకే ఈ కొండ దిపి ఆ కొండ మీద అయితే ఒక పుట్ట అయితే ఉంటుందండి. ఆ పుట్టలో ఈయనైతే చేరతాడండి. పుట్టలో చేరినప్పుడు ఈయనకి ఆకలి అనేలాగే ఈ గోమాత ఆడ మేస్తూ ఆ అరుపులు, ఈ శ్రీనివాసు అరుపులు విని ఆ గోమాత పుట్ట దగ్గరకు వచ్చి ఈ పాలైతే ఆయనకి దారగా అయితే పోస్తుంటే ఆ పుట్టలో ఈయన తాగుతాడనమాట. ఆ దారేనండి ఈ నందిలో నుంచి వచ్చే ఆ పాలు దార ఈ నందిలో 2 గా ఏర్పడి ఈ మహానందిగా ఏర్పడిందండి. ఆ శ్రీనివాసుడు ఆ పుట్టలో చేరినప్పుడు ఈయన ఆకలి అయినప్పుడు గోమాతగా, అంటే ఈశ్వరుడు గోమాతగా అయితే వచ్చి ఆయన ఆకలి అయితే తీరుస్తాడండి. ఆ శ్రీనివాసుడు తాగిన పాలు ఎగస్ట్రా అయ్యి, అంటే మరి అదే దార కొండ మీద నుంచి కిందకి దార రూపంలో కొన్ని సంవత్సరాలు అయితే వచ్చినాయండి ఈ మహానందిలో. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఈ మంచి నీళ్లుగా మారి అట్టే జీవితకాలం ఎట్ట జల వస్తుందో అలాగైతే జల వస్తుందండి. ఆ పక్క ఈ పక్క 2 కోనేరులుగా ఈ మహానందిలో అయితే ఉందండి. ఇది ముఖ్యమైన పుణ్యక్షేత్రం. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మహానందిలో ఈ పెద్ద నంది ఇక్కడైతే ఉందండి. గుడికాడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ తెల్ల నంది అయితే ఉందండి. స్వామిని దర్శనం చేసుకున్నమాట ఈ నంది దగ్గరకైతే రండి. పెద్ద నందీశ్వరుడు. చీకటిగా ఉందండి. ఇటైతే వెలుతురుగా ఉంది. ఆడైతే మహాశివుడు అయితే ఉన్నాడండి. ఆయన కూడా దర్శనం చేసుకుందాము. ఓం నమ శివాయ. శంభో శంకర. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు పిల్లలు. ఆడుకుంటారు స్థలం. నందీశ్వరుడు చూడండి ఎలా ఉన్నాడు. సైడ్కి చెట్టు అయితే అడ్డం ఉందండి. వెంబడెంబడి ఒక 30-40 అడుగులు ఎత్తు అయితే ఈ నందీశ్వరుడు అయితే ఉన్నాడండి. మరి నాన్న చేసుకోవడం మాట్లాడడం
నంద్యాల అండి. నంద్యాల నుంచి మహానందికి బస్సు సర్వీస్. నేరుగా గుడి దగ్గరికి అయితే బస్సు అయితే వస్తుందండి. ఇదేనా గుడి? ఇది బస్సు. టిఫిన్ కావాలన్నా కూడా ఇదిగో అన్నపూర్ణ హోటల్ అయితే ఏడైతే ఉందండి. టిఫిన్ భోజనం కూడా ఏడైతే దొరకద్దండి. తర్వాతి వీడియోలో యాగంటి టెంపుల్ని, అక్కడుండే నందిని చూపిస్తానండి. అంతవరకు బాయ్.